ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, అది మన డాక్టర్ మమతా గారు. అదేంటి డాక్టర్ ఏంటి అని అనుకుంటున్నారేమో, ఆమె డాక్టర్ చేసి యూపీఎస్సీ వాళ్ళకి ఇప్పుడు సర్వ్ చేస్తుంది. మరి ఆ యూపీఎస్సీ గురించి ఏమేమి క్వశ్చన్స్ అన్నీ ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఫస్ట్ డాక్టర్ మమతా గారు వినంగానే డాక్టర్ చేసి ఇదేంటి యూపీఎస్సీలోకి వచ్చింది, అసలు ఏంటి, అసలు అదేంటి అసలు డాక్టర్ చేసినాక యూపీఎస్సీ అని ఎందుకు అనుకుంటారు? యాక్చువల్లీ మీకు వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చిందనమాట. ఎంబీబీఎస్ చాలా కష్టం. అలాంటి ఎంబీబీఎస్ 5.5 years ఆఫ్ మెడిసిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి రావడం, ఇప్పుడు స్టూడెంట్స్ని గైడ్ చేయడం, ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారని నన్ను చాలామంది అడిగారు. సో ది యాక్చువల్ థింగ్ ఇస్, వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్న్షిప్, నేను కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేశాను. మనకి మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ MGM ఉంటుందన్నమాట వరంగల్లో. అక్కడ నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఐ యూస్ టు గో టు విలేజెస్. ఆ విలేజెస్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ కనెక్టెడ్ విత్ ద పీపుల్ దేర్. సో వాళ్ళ నుంచి నేను హెల్త్ పరమైన కంప్లైంట్స్ మాత్రమే కాకుండా వాళ్ళ లైవ్లీహుడ్ పరంగా వాళ్ళకు వచ్చే కష్టాలు ఏంటి వాటి మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది. ఐ వాజ్ ట్రీటింగ్ దెమ్, అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్. అప్పుడు నాకు అనిపించింది, మేబీ నేను ఒక డాక్టర్ లాగా వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేనేమో. లెట్ మీ ఎంటర్ ఇన్ టు దట్ రూట్స్, గ్రాస్ రూట్ లెవెల్ అంటారు కదా, గ్రాస్ రూట్ లెవెల్లోకి మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళి చేసేది ఉంటే బాగుంటుంది అనిపించింది. సో దట్ వాజ్ అ టైమ్ ఐ డిసైడెడ్ దట్ I have to enter into civil services preparation. Even without knowing the full form of UPSC, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇందులోకి వచ్చాను, ప్రిపేర్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో నేను స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నాను. సో హౌ మచ్ ఆర్ యూ లైకింగ్ యూపీఎస్సీ నౌ? లైకింగ్ అనడం కంటే లవింగ్ అనడం ఐ కెన్ ఎస్ ఎస్. సో మీకు చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, during my preparation of UPSC, my family always had this option of asking me to get back to doing PG. But my response was, ఇందులో ఏమైనా కూడా 0.01% కూడా నాకు బ్యాక్ వెళ్ళాలని లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ గోయింగ్ టు సేల్ ఇన్ దిస్ ఓన్లీ అనేది మై రెస్పాన్స్. సో ఐఎమ్ రియలీ లైకింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ ద వే యూ హ్యావ్ ఆస్క్డ్. ఐఎమ్ ఆల్సో లవింగ్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఓకే, నైస్. సో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి ఇప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇప్పుడు మెయిన్స్ రాబోతున్నారు కదా, సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? సో మైండ్ సెట్ విషయానికి వస్తే, ద ఫస్ట్ థింగ్ విచ్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ నవ్ ఇస్ పాజిటివిటీ. అంటే ఈ టైంలో ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉన్నా కూడా ఐల్ బీ పాజిటివ్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ ద రిమైనింగ్ డేస్. ఐల్ బీ పాజిటివ్ ఇన్ ఎంటరింగ్ ద ఎగ్జామ్ హాల్. ఐల్ బీ పాజిటివ్ ఈవెన్ వైల్ టేకింగ్ ద ఎగ్జామ్. ఆ మైండ్ సెట్ అనేది రావాలి. ఆఫ్టర్ పాజిటివిటీ, ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ దాట్ ఇన్ని ఇయర్స్గా కష్టపడుతున్నాం, ఏదో ఒక రకంగా మాకు ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ గుర్తొస్తుంది, సో రాస్తాము అనే కాన్ఫిడెన్స్ రావాలి. అలా కాకుండా నేను ప్రిపేర్ అవ్వలేదు సరిగ్గా, లేదా మై ఫ్రెండ్ హ్యాస్ ప్రిపేర్డ్ మోర్, మేబీ మా ఫ్రెండ్కి మంచి ర్యాంక్ రావచ్చు, నాకు రాకపోవచ్చు, అలాంటి అండర్ కాన్ఫిడెంట్ ప్రిపరేషన్ ఫేజ్లోనే ఫీల్ అయితే దట్ ఈస్ అన్నెసెసరీ వేస్టింగ్ యువర్ టైం, యువర్ డే. దాని బదులు ఉన్న 1 hourని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏం చేస్తే ఆ 1 hour ప్రొడక్టివ్గా యూజ్ అవుతుంది అనే మైండ్ సెట్లో ఉండాలి. ఓకే, సో బేసిక్లీ నేను చదువుకునేటప్పుడు, అంటే ఇప్పటికీ చదువుతున్నాను అలా. సో నేను యూజువల్లీ ఎగ్జామ్ ముందు రోజు నైట్ రోజు చదువుకుంటాను, నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళి రాస్తాను. మరి యూపీఎస్సీ వాళ్ళు ఎలా చేయాలి, మీరేమంటారు? దట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, బికాస్ మీ జోన్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, స్పెషలీ కమింగ్ ఆఫ్టర్ డిగ్రీ, కమింగ్ ఆఫ్టర్ బీటెక్. వాళ్ళు ఎలా ఉంటారంటే జస్ట్ ఎగ్జామ్ ముందు రోజు మీరు చెప్పినట్టు చదువుతారు, పాస్ అయిపోతారు నిజంగా విత్ వెరీ గుడ్ మార్క్స్, రైట్? బట్ దట్ వోంట్ వర్క్ ఇన్ సంథింగ్ లైక్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంత స్ట్రెనస్గా ఉంటుందో, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ అయిందంటే అది కూడా అంత స్ట్రెనస్గా ఉంటుంది. కంటిన్యూస్లీ ఎవ్రీ డే యూ హ్యావ్ టు గివ్ ది ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ తీసుకుంటే కంటిన్యూస్లీ ఎవ్రీ డే 3 hours యూ హ్యావ్ టు టేక్ ది ఎగ్జామ్. బట్ యూపీఎస్సీలో టూ పేపర్స్ ఒకటే రోజు తీసుకోవాలి, మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్. అలాంటి టైంలో మన బాడీకి సర్కేడియన్ రిథమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దట్ కాన్సెప్ట్? ఓకే. సో సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటంటే మన బాడీ సైక్లిక్ రిథమ్.
అదొక సైకిల్ లాగా సర్కేడియన్ సర్కిల్, సో ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది అనమాట. ఇట్స్ రిథమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ వేకింగ్ అప్ అట్ 7 AM in the morning, మీరు ఒక 1 week అది చేశారనుకోండి, సెకండ్ వీక్ ఈవెన్ వితౌట్ అలారం యూ విల్ వేక్ అప్ అట్ 7 AM. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద సైకిల్? ఎస్. ఓ ఐ డిడ్ంట్ నో. సో ఆ సైకిల్ అనేది మన అందరిలో ఉంటుంది. మనం ఏంటంటే వీ డోంట్ రియలైజ్ ఇట్. ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మీరు అన్నట్టు నైట్ చదువుకున్నారు అనుకోండి, నైట్ చదువుకున్నారు అంటే దే హ్యావ్ టు వేకప్ నైట్ ఔల్స్ అంటాం, అవునా? అలా నైట్ ఔల్స్ మార్నింగ్ వాళ్ళకి నిద్ర వస్తుందా? మరి వెన్ దే హ్యావ్ టు టేక్ ద ఎగ్జామ్ ఇన్ ద మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, హౌ ఆర్ దే గోయింగ్ టు హ్యాండిల్ ఇట్? యా. కాబట్టి నేను స్టూడెంట్స్కి ఇలా ఎవరైతే మిడ్ నైట్స్ చదువుకుంటారో, అంటే అలా చదువుకునే వాళ్ళు ఎందుకు ఉంటారంటే డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది కదా, అందరు పడుకుంటారు, మేము చదువుకుంటాం అనే ఇంటెన్షన్తో ఉంటారు. బట్ దిస్ విల్ యాక్చువల్లీ ఇంపాక్ట్ యూ ఇన్ ద ఎగ్జామ్ హాల్. బ్రెయిన్ మెటబాలిజం, మెటబాలిక్ యాక్టివిటీ అంటాం, మన బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది కదా, ఆ యాక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది. సో యూ కాంట్ థింక్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్ విచ్ యూ షుడ్ యాక్చువల్లీ డూ ఇన్ ద ఎగ్జామ్ హాల్. కాబట్టి అలాంటి స్టూడెంట్స్కి నేను చెప్తా అంటే ఇప్పటి నుంచి యూ ప్రాక్టీస్, అంటే గ్రాడ్యువలీ ఒకవేళ ఈరోజు మీరు నైట్ 2 AM వరకు చదువుతున్నారు అంటే ఒక 1 week 1 AMకి తగ్గించండి, నెక్స్ట్ 1 week 12 AM వరకు తీసుకురండి, గ్రాడ్యువలీ టేక్ ఇట్ టు 11 PM. అలా 11 PM 10:30 to 11 PMకి పడుకుంటే మీరు మార్నింగ్ లేస్తారు అండ్ యువర్ మైండ్ విల్ బీ ఫ్రెష్. మార్నింగ్ ఈవినింగ్ టెస్ట్ తీసుకున్న తర్వాత అగైన్ యూ కెన్ టేక్ రెస్ట్, యూ విల్ బీ ఫ్రెష్. అలా ఉండాలి. సో ఇప్పుడు మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి అన్నారు కదా, సో ఎవ్రీడే బేసిస్లా లైక్ హౌ డస్ ఇట్ వర్క్? అవును, యూపీఎస్సీలో ఏంటంటే ఎస్ఏ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ పేపర్ ఉంటుంది. ఎక్కువ మంది మనకి ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ అలా తీసుకుంటారు. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఈజ్ ఫర్ గ్రూప్స్, కంపల్సరీ పేపర్ ఈజ్ ఫర్ యూపీఎస్సీ అనమాట. దే హ్యావ్ టు చూస్ అ లాంగ్వేజ్, యూజువల్లీ రీజనల్ లాంగ్వేజెస్ చూస్ చేసుకుంటారు. తర్వాత ఏంటి అంటే మనకి ఈ పేపర్స్తో పాటు జనరల్ స్టడీస్ ఉంటుంది. యూపీఎస్సీలో GS1 మార్నింగ్ ఉంటే GS2 ఆఫ్టర్నూన్ ఉంటుంది. అండ్ సెకండ్ డే ఇమీడియట్లీ GS3 మార్నింగ్ ఉంటే GS4 ఆఫ్టర్నూన్ ఉంటుంది. అలా. సో 9 to 12, ఇంతకుముందు 2 to 5 ఉండేది, ఇప్పుడు 2:30 to 5:30 చేశారు యూపీఎస్సీ. బట్ టీజీపీఎస్సీలో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే 2 to 5 ఉంటుంది అనమాట. అది ఓన్లీ 1 ఎగ్జామ్ కంటిన్యూస్లీ. ఎలా తీసుకున్నా కూడా ఆ కంటిన్యూస్లీ ఎఫర్ట్ పుట్ చేయడం అనేది చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు కంటిన్యూస్ ఎగ్జామ్స్ అంటున్నారు, సో ఒక స్టూడెంట్ ఎంత టైం డెడికేట్ చేయాలి దానికి? ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా అనుకుంటారంటే మెయిన్స్ దగ్గరకు వస్తుంది కదా, లెట్ మీ పుట్ అ లాడ్ ఆఫ్ అవర్స్ ఇన్ టు ప్రిపరేషన్, సో ఐ విల్ బీ ఏబుల్ టు టేక్ ద టెస్ట్ ప్రాపర్లీ అనుకుంటారు. బట్ అలా కాదు. యువర్ బాడీ ఈజ్ గెటింగ్, యువర్ బాడీ ఆల్సో నీడ్స్ దట్ రెస్ట్. ప్రిపరేషన్కి మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉండాలో బాడీ కూడా అలానే ఉండాలి. అండ్ హెల్త్ ఈస్ దట్ వన్ ఆస్పెక్ట్ విచ్ ఆల్ ఆఫ్ అస్ విల్ గివ్ ద లీస్ట్ ప్రయారిటీ. మనందరికీ అంతే కదండి. బికాస్ సి మనం హెల్త్ ఇష్యూ వచ్చేంత వరకు వీ వోంట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్. బట్ ఆస్పిరెంట్స్ స్పెషల్లీ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ హెల్త్ ఆల్సో. నేను రీసెంట్లీ 5 AM క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేశాను. 5 AM క్లబ్ అంటే ఏంటంటే మార్నింగ్ 5కి లేచే వాళ్ళ కోసం అనమాట స్పెషల్లీ. అందులో ఐఎమ్ నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ వాట్ ద స్టూడెంట్స్ షుడ్ స్టడీ, ఐఎమ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ యాక్టివ్గా లేవడం with a strong motivation quote. That motivation should keep you productive throughout the day. After that వాళ్ళ బాడీలోకి కొంచెం వార్మ్ లెమన్ వాటర్ కానీ గ్రీన్ టీ కానీ వెళ్ళాలి ఇమీడియట్లీ ఆఫ్టర్ వేకింగ్ అప్. దట్ విల్ క్లెన్స్ ద డైజెస్టివ్ సిస్టమ్. సో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఐఎమ్ సజెస్టింగ్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ అన్ యాపిల్ every morning because that is my routine. 5 AM club is my routine which I have been following since my inter days. అలా. సో దాని తర్వాత ఏంటంటే ఎక్సర్సైజ్, బేసిక్ ఎక్సర్సైజ్ ఇస్ ఇనఫ్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఫర్ 40 minutes అండ్ దెన్ యూ సిట్ ఫర్ స్టడీ. యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్ 100%. అంటే ఆ రోజు మీ మైండ్ ఎంత ప్యూర్గా ఉంటుంది, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో, యూ విల్ హ్యావ్ దట్ మైండ్ సెట్ టిల్ యూ స్లీప్. అండ్ అగైన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద సేమ్ ఎనర్జీ ద నెక్స్ట్ డే. అంటే దీని ప్రకారంగా ఏంటంటే స్టూడెంట్కి ప్రిపరేషన్తో పాటు హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంటో
దీని ద్వారా మనకు తెలుస్తుంది. Okay, so you are telling simultaneously you are supposed to take care of your health as well as your studies. ఎస్, బికాస్ ఫస్ట్ హెల్త్ బాగుంటేనే దే కెన్ They స్టడీ. can study, right? చిన్న కామన్ కోల్డ్ వస్తే కూడా దే కాన్ స్టడీ. ఇప్పుడు మీరు కూడా మీకు కోల్డ్ వస్తే కూడా యూ కాంట్ వర్క్. అసలు పనే చేయదు కదా, అసలు పండుకోవాలని అవును, డ్రౌజీనెస్ ఉంటుంది, యూ ఫీల్ వెరీ వీక్ కదా. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు గెట్ దట్ ఎనర్జీ బ్యాక్. కాబట్టి ఫస్ట్ హెల్త్ ప్రయారిటీ. చదువుతూనే వెళ్తాము అనుకుంటే చదవచ్చు, బట్ దట్ విల్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్ హాల్. ఓకే. సో యూజువల్లీ నేను చదువుకునేటప్పుడు నాకు ఒక టైం టేబుల్ ఉండేది, లైక్ నేను ఇది చేయాలి పొద్దున్న లేచి ఇదంతా. సో హౌ యూపీఎస్సీ స్టూడెంట్ ఆర్ హౌ షుడ్ దేర్ టైం టేబుల్ బీ లైక్? ఎస్, దట్స్ ఆల్సో ఎ వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ మనం ఇందాక హెల్త్ ఇంపార్టెంట్ అని ఎలా అయితే అనుకున్నామో, టైం టేబుల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక డే అంతా ర్యాండమ్గా వెళ్తోంది అని నేను రోజంతా బుక్స్ ముందే కూర్చున్నాను హ్యాపీ ఫీల్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, బట్ అలాంటి స్టూడెంట్స్కి సక్సెస్ రాదు. ఓకే. దే షుడ్ హ్యావ్ అ ప్రాపర్ టైం టేబుల్. ఆ టైం టేబుల్ని ఎంత ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే దట్ షుడ్ బీ లైక్ కంటిన్యూస్ ఎఫర్ట్. అది కంటిన్యూస్గా వెళ్తేనే దే విల్ సీ సక్సెస్ వెరీ వెరీ సూన్. ఇప్పుడు టైం టేబుల్ ఎలా ఉండాలి అంటే, యూ టేక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎనీథింగ్, వాళ్ళ డేలో ఒక స్టడీ స్లాట్ ఉండాలి. యూ టేక్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్, అలా జనరల్ స్టడీస్ పరంగా ఒక స్లాట్ ఉండాలి, కరెంట్ అఫైర్స్ పరంగా ఒక స్లాట్ ఉండాలి, అండ్ దెన్ ఆన్సర్ రైటింగ్ పరంగా ఒక స్లాట్ ఉండాలి, నోట్ మేకింగ్ పరంగా ఒక స్లాట్ ఉండాలి. అండ్ ఒక చిన్న స్లాట్ ఏంటంటే, రెగ్యులర్గా కొంతమంది స్టూడెంట్స్కి వీడియోస్ చూసే అలవాటు ఉంటుంది, వీడియోస్ నుంచి నేర్చుకుంటారు, వాటిలోంచి అనాలిసిస్ పరంగా వీడియోస్ చూడాలి. కానీ రీసెంట్గా మనకి చాలా అంటే అనవసరమైన వీడియోస్ ఎన్నో యూట్యూబ్లో పప్ అవుతూ ఉంటాయి. అండ్ మన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, స్టూడెంట్స్కి ఆ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో స్టూడెంట్స్ షుడ్ ఆల్సో నో టు చూస్ ద వీడియోస్, విచ్ టైప్ ఆఫ్ వీడియోస్ దే హ్యావ్ టు వ్యూ ఇన్ దట్ పర్టికులర్ టైం అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. కాబట్టి ఆ టైం టేబుల్ ఎలా అయినా ఉండనివ్వండి. అంటే కొంతమంది స్టూడెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు 5కి లేచిన, 6కి లేచిన, 7కి లేచిన, లెట్ దే డే బిగిన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫ్రమ్ 5 AM to 8 AM. ఇంకా అంతకన్నా డిలే చేయకూడదు, బికాస్ అగైన్ దే హ్యావ్ టు స్లీప్ ఎర్లీ అని చెప్పాను కదా. అందుకని అలా ఎప్పుడైతే నిద్ర లేస్తారో తర్వాత నుంచి కూడా వాళ్ళ టైం టేబుల్లో స్టడీ స్లాట్ ఒకటి, అంటే సబ్జెక్ట్ చదవాలి, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలి, వీడియోస్ చూడడానికి స్లాట్ పెట్టుకోవాలి. ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్ కంపల్సరీ స్లాట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం రివిజన్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ ద స్టూడెంట్ షుడ్ నాట్ ఫర్గెట్, ఎస్పెషల్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. Okay, you're telling me revision is very important. So what exactly that revision major role ఏంటి దాని అసలు? సో రివిజన్ అంటే రీవిజన్. ఓకే. మీరు ఆల్రెడీ చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇంకోసారి చూడాలి దాన్ని, దట్ ఈస్ రివిజన్. ఓకే. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే యూజువలీ ఎప్పుడో చదివిన దాన్ని మేము ఇలా చూసేస్తాము అనేసి, దట్ ఈస్ నాట్ రివిజన్. ఓకే. రివిజన్ ఈస్ యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ అబౌట్ హౌ మచ్ యూ రిమెంబర్. అది డైలీ యాక్టివిటీ చేయాలి. అండ్ ఐ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ టిప్ హియర్ స్టూడెంట్స్కి. వై డోంట్ యూ స్టార్ట్ యువర్ డే విత్ రివిజన్? ఎందుకంటే మార్నింగ్ ఆ మైండ్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటుంది. ద వే ఐ టోల్డ్, ఎక్సర్సైజ్ తర్వాత నిన్న చదివింది కనుక కూర్చొని చదివితే వాళ్ళకి గుర్తు వస్తే దిల్ స్టే వెరీ వెరీ కాన్ఫిడెంట్ త్రూ అవుట్ ద డే. నేను చదివింది నాకు గుర్తుంది అని. ఒకవేళ గుర్తు రాకపోతే అప్పుడు వాళ్ళు మళ్ళీ చదువుతారు. కాబట్టి ఇప్పుడు చదువుతున్నాను, గుర్తుంటుంది అనే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు మార్నింగ్ ఫ్రెష్ ఉంటారు అని, యూజువలీ మీ ఆర్ మై ఫ్రెండ్స్ మేము రాత్రి ఎక్కువ ఫ్రెష్ ఉంటాం. అదేంటో మాకు తెలియదు. అంటే వై ఇస్ దట్? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఎ జనరల్ క్వశ్చన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజ్ సర్కేడియన్ రిథమ్. ఓకే. అంటే యువర్ బాడీ ఈస్ అక్లిమటైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ స్టే యాక్టివ్ అట్ నైట్. ఓకే. ఓకే. సో స్టూడెంట్స్ ఏం చేయాలంటే యూ నీడ్ టు చేంజ్ దాట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ స్టే యాక్టివ్ డ్యూరింగ్ ద డే. ఓకే. ఓకే, గాట్ ఇట్. దాంట్లో ఎఫర్ట్ పెట్టాలి, బికాస్ దానికి ఎక్స్క్యూజ్ లేదు. యూ కాంట్ గో అండ్ టేక్ ద ఎగ్జామ్ ఇన్ ద నైట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద డే ఓన్లీ. కాబట్టి దానికి ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో నాకైతే టెన్షన్ అసలు లేదా, ఇప్పుడు ఎలా ఎగ్జామ్ రాయాలి, జల్దీ రాయాలి, ఏమేమి ఆలోచన చేయాలి. సో వాట్ షుడ్ బి ద మైండ్ సెట్ ఆఫ్ అ స్టూడెంట్ వైల్ హీ ఈస్ అటెండింగ్ ఆల్ దిస్ ఎగ్జామ్స్? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే అండి, చాలామంది స్టూడెంట్స్, చాలామంది అనడం కంటే కూడా ఐ కెన్ కంఫర్టబ్లీ యూస్ ద పర్సంటేజ్ ఆఫ్ 70%. 70% of the students, they'll be very happy in preparing, but some of them, అంటే some of them అంటే సరే 70% తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఎగ్జామ్ హాల్లో టెన్షన్ వల్ల పోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇట్ ఈస్ దోస్ 30% ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ హ్యాండిల్ ద ఎగ్జామ్ హాల్ ఎన్వైరన్మెంట్ వెల్, దే కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఓకే.
అంత ఇంపార్టెంట్ అది. సో ఫస్ట్ థింగ్ మనకి ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన వెంటనే ఏం కావాలి అంటే దట్ అఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్, పేపర్ ఎలా వచ్చినా నేను రాస్తాను, ఇప్పుడు ఐ కాంట్ గో బ్యాక్. నేను ఇప్పుడు లోపలికి వచ్చాను, నాకు భయం వేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతాను, ఎగ్జామ్ రాయను, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను అనేది ఉండదు. మేబీ కొంతమంది పిల్లలకి భయం వేసి ఎగ్జామ్ హాల్ వరకు కూడా రాకపోవచ్చు, దెర్ బి మెనీ ఎంటీ సీట్స్ రైట్, ఈవెన్ మీరు ఎగ్జామ్ తీసుకున్నప్పుడు కూడా దెర్ బి మెనీ సీట్స్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ సెట్ ఇన్ సచ్ ఎ వే దాట్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద పేపర్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ఎగ్జామ్ నో మ్యాటర్ వాట్, అది రావాలి. తర్వాత ఇంకా ఆ మైండ్ సెట్ ఓన్లీ ఎగ్జామ్ స్టార్టింగే కాదు, టిల్ యూ టేక్ ద ఎగ్జామ్ దట్ షుడ్ బి దేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 15 questions in groups as well as 20 questions in UPSC, till you take the 14th or 15th question you should have the same mindset. Till you take the 19th or 20th question in UPSC you should have the same mindset. అండ్ కొంతమందికి ఏంటంటే డెఫినెట్లీ ఇవి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి మీకు తెలియని క్వశ్చన్స్ వస్తాయి, అన్ని తెలిసిన క్వశ్చన్స్ ఇస్తే వై విల్ ఇట్ బికమ్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ? They have to bombard you with those questions. They have to make you feel tensed inside the exam hall. Right. That is actually the relationship between the board and the student. Okay. Yeah, agreed. Right? So alantappudu kuda if at all you come across any question which you are not confident about or which you don't know at all, still మీరు next question ని confidence తో ఆన్సర్ చేయాలి, because that is going to give you marks. ఇప్పుడు ఒక క్వశ్చన్ తెలియట్లేదు కదా అని అక్కడే మీరు డల్ అయిపోతే హౌ ఆర్ యూ గోయింగ్ టు రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్? యూఆర్ గోయింగ్ టు లూజ్ మార్క్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్ విచ్ యూ ఆల్రెడీ నో. కాబట్టి క్వశ్చన్ పేపర్ని లోపల వెళ్ళిన వెంటనే క్వశ్చన్ పేపర్ని ప్రాపర్గా చూసి మీకు ఏ ఆన్సర్స్ వచ్చో ప్రయారిటీ వైజ్ రాయొచ్చు. యూ హ్యావ్ ప్రాపర్ ప్లేసెస్. మనకి ఇప్పుడు మీ బీటెక్ ఎగ్జామ్స్లో ఎలా అంటే మీకు అడిషనల్స్ ఇచ్చేస్తారు, షీట్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ హౌ మచ్ ఎవర్ యూఆర్ రైటింగ్ యూ నీడ్ టు ఫిల్ అప్ ద పేపర్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వర్డ్ లిమిట్ ఉంటుంది, పేపర్స్ లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 marker ఇన్ యూపీఎస్సీకి మీకు 2 pages ఉంటాయి, ఆ 2 pagesలో యూ హ్యావ్ టు రైట్. యూ కాంట్ గో టు ద 3rd page బికాస్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ది 3rd page. అలా ఉంటుంది. యా, కాబట్టి యూ క్యాన్ ప్రతి క్వశ్చన్కి స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది కాబట్టి యూ క్యాన్ చూస్ ద ప్రయారిటీ ఆఫ్ టేకింగ్ ది ఆన్సర్స్, ఏ క్వశ్చన్ రాయాలి అని. అండ్ ఆల్వేస్ ట్రై టు అటెంప్ట్ ఆల్ ది క్వశ్చన్స్. తెలిసింది ఆబ్వియస్లీ రాస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ తెలిసింది వస్తే దే విల్ ట్రై టు యూటిలైజ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ రైటింగ్ దోస్ ఆన్సర్స్. బట్ అలా చేయడం వల్ల దే ఆర్ లూజింగ్ టైమ్ ఫర్ దోస్ క్వశ్చన్స్ విచ్ దే డోంట్ నో. తెలియని క్వశ్చన్స్కి ఆలోచించేలాగా ఉండాలి, అది మిస్ అయిపోతుంది అనమాట స్టూడెంట్స్కి. సో అది ఫోకస్ చేయాలి. సో దిస్ ఈస్ ద మైండ్ సెట్ దే షుడ్ హ్యావ్. సో బేసిక్లీ మేము రాసేటప్పుడు ఎగ్జామ్స్ కూడా 1 hour ముందు మేము చదవకపోతుండే, అంటే అరే ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే మర్చిపోతాం వద్దులే ఎందుకు అని. సో యూజువలీ పీపుల్ ఐవ్ సీన్ మెనీ స్టూడెంట్స్ లైక్ దిస్కి 1 hour ముందు చదివితే మర్చిపోతామేమో, కొంతమంది 1 hour ముందు చదివితే గుర్తుపెట్టుకుంటారు. ఆ మైండ్ సెట్ ఏంటి అసలు? అంటే దే ఆర్ యూస్ టు ఇట్ ఆర్ లైక్ వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? అది ఎలా ఉంటుందంటే దిస్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ టు స్టూడెంట్, ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. బట్ నేను పర్సనల్గా నా దగ్గర వచ్చే స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ద ఎగ్జామ్, ఈవెన్ బిఫోర్ యూ ఎంటర్ ది ఎగ్జామ్ హాల్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద ఎగ్జామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ స్టూడెంట్ ఈస్ టేకింగ్ GS1లో మనకి ఉన్న సబ్జెక్ట్స్ని బట్టి హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్ హాల్ లోపల వెళ్ళే ముందు 1 hour టైం ఉంది కదా, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, నాట్ మోర్ దెన్ 10 to 15 minutes. అ షార్ట్ న్యాప్ ఈజ్ సఫిషియంట్. అంతకంటే ఎక్కువ, ఇది కూడా మనం డాక్టర్స్ లాంగ్వేజ్లో చెప్తామన్నమాట, మోర్ దెన్ ½ an hour అలా. అంటే యూజువలీ టైమ్ ఆఫ్ ఎ ప్రాపర్ న్యాప్ ఈస్ 20 minutes మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ దాని న్యాప్ అనరు, దట్ విల్ లీడ్ టు డ్రౌజీనెస్. మళ్ళీ ఇమీడియట్గా బ్రెయిన్ మెటబాలిక్ యాక్టివిటీ వెంటనే రెజ్యూమ్ అవ్వదు అనమాట. సో అలా 10 minutes, 15 or 20 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత I am suggesting the student to go through the previous year questions of that particular subject. దానివల్ల ఏంటంటే ఆ స్టూడెంట్ ఆ సబ్జెక్ట్ జార్గన్ అంటాం, జార్గన్ అంటే దోస్ వర్డ్స్, అంటే హిస్టరీలో వాడే వర్డ్స్ ఒక రకంగా ఉంటాయి, ఎన్వైరన్మెంట్లో ఒక రకంగా ఉంటాయి, సైన్స్ అండ్ టెక్లో ఒక రకంగా ఉంటాయి. ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళే ముందే ఆ వర్డ్స్ని, అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే ఇన్ ద టోన్ ఆఫ్ ద బోర్డ్, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆ టోన్లో చూసుకుంటే వాళ్ళ మైండ్ సెట్ అయిపోతుంది అనమాట ఆ టైమ్ ఆఫ్, ఆ టోన్ ఆఫ్ ఎగ్జామ్కి. దట్ ఈస్ వాట్ దే కెన్ డూ. లేదు స్టూడెంట్స్కి టెన్షన్ వస్తుంది అనుకుంటే దే కెన్
కంఫర్టబుల్లీ రిలాక్స్ అలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు తొందరగా అదే రాసేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తారు కదా. సో వాట్ యూ టెల్, లైక్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ దే షుడెంట్ డూ? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. మెయిన్స్ అనగానే నేను ఇంతసేపు చెప్తున్నట్టు దే ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రిపరేషన్ అండ్ ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ ఆన్సర్ రైటింగ్ పైన పెడతారు. బట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ మనకి బోర్డ్సే అంటే యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా దే ఆర్ గివింగ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద స్టూడెంట్స్ టు నాట్ మేక్ దోస్ మిస్టేక్స్. ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ వాంట్ ద స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ దిస్. ఫస్ట్లీ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వండి. సమ్ స్టూడెంట్స్ కెన్ ఈవెన్ మెడిటేట్, ఓకే. అండ్ ఎగ్జామ్ హాల్కి టైంకి ముందే వెళ్ళండి. మీకు ఒకవేళ 9 o'clock ఎగ్జామ్ ఉంది అంటే యూజువల్లీ 8 వరకు వెళ్ళాలి అంటే రీచ్ ద సెంటర్ బిఫోర్ 8. ఏమవుతుంది, ఎన్నో ఇయర్స్ కష్టపడుతున్నారు కదా, ఒక 5-10 minutes వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ రాయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మెనీ ఆఫ్ దెమ్ వే నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్ బికాస్ ఆఫ్ ద డిలే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పిన టైం కంటే ఒక 5 to 10 minutes మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. ఆ తర్వాత ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ సిట్ కామ్లీ, మెడిటేట్ ఫర్ సమ్ టైమ్, క్లోజ్ యువర్ ఐస్ ఫర్ సమ్ టైమ్. అండ్ అలా ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. If you want to become an IAS officer, think that this is the opportunity which is going to take you to become an IAS officer. You can't become an IAS officer without taking this exam. Exam రాస్తేనే అవుతారు. సో డెఫినెట్లీ నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అని మిమ్మల్ని మీరు అష్యూరెన్స్ ఇచ్చుకోవాలి. తర్వాత మీకు పేపర్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్స్ చదవడం కాదు, ఫస్ట్ పేపర్లో ప్రింటింగ్ బాగుందా. బికాస్ కొంతమంది స్టూడెంట్స్కి ఇలా కూడా అయింది, ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేశారు, తర్వాత పేజ్ తిప్పి చూస్తే ప్రింటింగ్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దే హ్యావ్ టు సీ ద బుక్లెట్ ప్రాపర్గా. అది చూసిన తర్వాత ఆఫ్టర్ దే బిగిన్ ఆన్సర్ రైటింగ్ కొంతమందికి మనకి బోర్డే ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, డు నాట్ రైట్ ఎనీథింగ్ లైక్ ఓమ్, ఎనీ డివోషనల్ ఆస్పెక్ట్స్. యూజువలీ మనకి ఇంటర్లో బీటెక్లో అవన్నీ అవుతాయి, బట్ ఈ ఎగ్జామ్లో డు నాట్ మేక్ దట్ మిస్టేక్. ఓకే, సో పేపర్ చూసిన తర్వాత ఇలాంటివి రాయకూడదు. అండ్ మనకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే యూపీఎస్సీలో యూ షుడ్ నాట్ రివీల్ యువర్ ఐడెంటిటీ. మీ పేరు కానీ నో యూపీఎస్సీలో కాదు, టీజీపీఎస్సీలో నంబర్ అంతే. టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీలో ఆల్రెడీ మనకి ప్రింటెడ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో మీరు ఎక్కడ కూడా మీ ఐడెంటిటీ యూపీఎస్సీ పరంగా తీసుకుంటే ఫీమేల్ అని కానీ మెయిల్ అని కానీ నేమ్ కానీ ఎక్కడన్నా సిగ్నేచర్ ఇవ్వడం కానీ ఆన్సర్ బుక్లెట్లో మీకు ఒక షీట్ ఇస్తారు, స్టూడెంట్స్కి ఒక షీట్ ఇస్తారు టు సైన్ దట్ టు మేక్ యువర్ అటెండెన్స్ ప్రెజెంట్ అని చెప్పి అలా చేయొచ్చు, బట్ నాట్ ఆన్ ది ఆన్సర్ బుక్లెట్. ఆ తర్వాత ఏంటి అంటే ప్రాపర్గా మార్జిన్స్ ఉంటాయి ఆన్సర్ బుక్లెట్లో. ఆ మార్జిన్స్కి డు నాట్ రైట్ ఎనీథింగ్ హియర్ అని క్లియర్గా రాసి ఉంటుంది. అది చూడకుండా ఆ ఎగ్జామ్ హాల్ హీటెడ్ అవెన్ ఎన్వైరన్మెంట్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ నంబర్స్ పెట్టడం, ఆల్ఫాబెట్స్ పెట్టడం చేస్తారు. ఆ మిస్టేక్ చేయకండి. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ డూ ఇట్ ఇన్సైడ్ ది మార్జిన్. మీరు ఆల్ఫాబెట్స్ పెట్టాలని నెంబర్ పెట్టాలన్నా అండ్ డు నాట్ రైట్ ఎనీథింగ్ హియర్ అనేది ప్రాపర్గా చూడండి. అండ్ ఎక్స్ట్రా వెళ్ళకూడదు. యూజువలీ స్టూడెంట్స్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ కంటిన్యూయింగ్ కదా, ఒక లైన్ అయిపోతే కూడా కంటిన్యూ చేస్తారు. ఆ మిస్టేక్ మీరు ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో చేయకూడదు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే చేంజింగ్ ది పెన్స్. మీరు ఒక బ్లూ పాయింట్ పెన్, బ్లాక్ పాయింట్ పెన్ అని అంటారనమాట. కొంతమంది స్టూడెంట్స్ హెడ్డింగ్స్కి డిఫరెంట్ పెన్స్ వాడొచ్చా అని అడుగుతారు. యూజువల్లీ ఎగ్జామ్ హాల్లో అలా పెన్స్ చేంజ్ చేసే టైం కూడా ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. సో ప్రిఫరబ్లీ యూ కెన్ యూజ్ అ సింగిల్ పెన్. అండ్ ఎప్పుడు కూడా పెన్తో రాసి మళ్ళీ పెన్సిల్తో రాయడం చేయకూడదు. కొంతమంది స్టూడెంట్స్ యూజువల్లీ జాగ్రఫీ లాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్లో అయినా ఏమైనా డయాగ్రామ్స్ వేసినప్పుడు పెన్తో మ్యాటర్ రాసి డయాగ్రామ్స్ పెన్సిల్తో గీస్తారు. దట్ ఈస్ రెస్ట్రిక్టెడ్. అలా చేయకూడదు. బికాస్ ఫ్యూచర్లో ఎలాంటి వస్తాయి అంటే కన్సర్న్స్, మేబీ పెన్సిల్తో చేసింది ఎరేస్ చేసి ఏమైనా ఇంకెవరైనా రాశారా, ఇఫ్ అట్ ఆల్ హీ ఆర్ షీ బికమ్స్ అ టాపర్, ఏదైనా కన్సర్న్ వస్తే మనకి ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతాయి. సో డు నాట్ డూ దట్. మీరు ఒక పెన్తో రాస్తున్నారంటే డూ ఎవ్రీథింగ్ విత్ ద పెన్, ఇంక్లూడింగ్ యువర్ డయాగ్రామ్స్ అయినా ఏవైనా కూడా నేమింగ్ ఆఫ్ ద డయాగ్రామ్ కూడా డూ ఇట్ విత్ ద పెన్. అదొకటి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ ఒకవేళ కొంతమంది దే కమ్ అప్ విత్ మైథలాజికల్ ఎలిమెంట్స్, ఏదైనా మహాభారత గురించి ఒక పోయం రాయడం కానీ, రామాయణంలో వాడిన నేమ్స్ కానీ పదాలు కానీ వాడుతూ ఉంటారు. అలాంటివి ఇఫ్ అట్ ఆల్ యువర్ రైటింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్, అంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు బట్ అలాంటిది మీకు రీజనల్ లాంగ్వేజ్లో కనుక ఒకటి రాస్తే దట్ ఈస్ అలౌడ్, బట్ యూ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఇంగ్లీష్ అగైన్. అలా ఒకవేళ హిందీలో రాసినా you have to give it in the English language.
అలా తెలుగు మీడియం చూస్ చేసుకుంటే తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, బికాస్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు కరెక్ట్ యువర్ పేపర్ ఈజ్ నోన్ దట్ యు ఆర్ రైటింగ్ ఇన్ తెలుగు మీడియం. అలా ఉంటుంది. అదొక చిన్నది. అంటే యూ కెన్ రైట్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో, బట్ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ టు. అలా చేయొచ్చు. అలాంటప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే ఆ మ్యాటర్ ఎక్కువ చూస్ చేసుకోకుండా ఒక 2 lines ఉండేలాగా చూస్ చేసుకోవాలి, బికాస్ అగైన్ దట్ విల్ బి లైక్ డూప్లికేషన్ ఆఫ్ వాట్ ఎవర్ దే హ్యావ్ రిటర్న్. అలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు మ్యాథ్స్కి యూజువల్లీ మనం ఇట్లా రఫ్ వర్క్ అని రాస్తాం కదా, సో స్టూడెంట్స్ కెన్ డూ ఎనీ రఫ్ వర్క్, డూ దే హ్యావ్ లైక్ అ బుక్లెట్ ఆర్ సంథింగ్? ఎస్ అంటే సపరేట్ బుక్లెట్ ఇవ్వరు. Okay. ఇచ్చిన సింగిల్ బుక్లెట్లోనే ఎండ్కి రఫ్ పేజెస్ ఇస్తారు, రఫ్ వర్క్ అని. ఆ రఫ్ వర్క్ ఎస్ఏ పేపర్స్కి ఉంటుంది, జిఎస్ పేపర్స్ కూడా ఉంటుంది. ఇచ్చిన ఆ 4 to 5 pagesే వాళ్ళు యూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇన్ రఫ్ పేజ్ దే షుడ్ నాట్ మెన్షన్ సచ్ ఓమ్ డివోషన్ ఆస్పెక్ట్స్, వాళ్ళ నేమ్స్ వచ్చేలాగా అవి మెన్షన్ చేయొద్దు. అండ్ దే షుడ్ నాట్ డ్రా ఎనీ గ్రాఫిటీ వర్క్, వాళ్ళ క్రియేటివ్ వర్క్. అంటే కొంతమందికి ఏంటంటే స్టూడెంట్స్కి అలవాటు ఉంటుంది, ఆలోచించేటప్పుడు దే ట్రై టు డ్రా సంథింగ్ ఆన్ ద పేపర్. Do you know any such student? Right? I do that usually. అంటే ఏదో ఇట్లా డ్రా చేసుకుంటూ రాస్తారు కదా. ఈవెన్ దట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ది రఫ్ వర్క్. రఫ్ వర్క్లో కూడా ఎలాంటి షేప్స్, అంటే సబ్జెక్ట్కి పరమైన డయాగ్రామ్స్, మ్యాప్స్ అవి ఓకే, బట్ వేరే షేప్స్ లాంటివి కనిపిస్తే మాత్రం వాళ్ళకి పెనాల్టీ మార్క్స్ ఉంటాయి. అంటే యూపీఎస్సీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. ఒక స్టూడెంట్ ఈవెన్ పెనాల్టీ మార్క్స్తో ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. 25 marks, 30 marks, 45 marks are being subtracted from their mains marks. అంటే when we are in that generation or that era where even 1 mark is going to make a huge difference, just think about this 25, 30, 40 marks. Right, agreed. అందుకని మీకు బోర్డ్స్ యూపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా ఏపీఎస్సీ అయినా ఆన్సర్ బుక్లెట్ రిలీజ్ చేస్తున్నారు ముందే. అందులో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫాలో దోస్ ఇన్స్ట్రక్షన్స్. ఎన్నో బుక్స్ చదువుతున్నారు కదా, యూ పుట్ సమ్ 15 minutes ఆఫ్ టైమ్ టు రీడ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ మార్క్స్ అండ్ నాట్ గోయింగ్ టు కట్ యువర్ మార్క్స్. ఓకే, సో యూజువల్లీ స్టూడెంట్కి కాంపిటీషన్ లెవెల్ ఉంటుంది కదా, ఏంటి ఎలా అని చెప్పి. సో డ్యూరింగ్ మెయిన్స్కి కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంది స్టూడెంట్స్కి? సో స్టూడెంట్స్ అందరూ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి అని చూస్తారు, కానీ యాక్చువల్లీ ఆ పోస్ట్కి ఎంతమంది మాకు కాంపిటీషన్ అనేది ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీజీపీఎస్సీ తీసుకున్నా, ఏపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఏది తీసుకున్నా కూడా ఎంతమంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయ్యారని చూస్తున్నారు, కానీ అందులో కట్ థ్రోట్ కాంపిటీషన్ ఎంతమందికి ఉందనేది చూడరు. సో నా అంచనా ప్రకారం యూ టేక్ ఎనీ ఎగ్జామ్, ద కట్ థ్రోట్ కాంపిటీషన్ విల్ బీ ఓన్లీ విత్ 1000 స్టూడెంట్స్. ఆ 1000 స్టూడెంట్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ కాంపిటీషన్ ఎలా తగ్గిపోతుంది అంటే గ్రాడ్యువలీ యాజ్ దే నియర్ ది ఎగ్జామ్. మనం ఇందాక మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ అన్నీ ప్లే చేస్తాయి. అండర్ కాన్ఫిడెన్స్ రావడం, లేకపోతే కొంతమందికి అన్ఫార్చునేట్లీ హెల్త్ ఇష్యూ రావడం, సో ఇలా అవ్వడం. తర్వాత కొంతమంది ఎగ్జామ్ హాల్ ముందే లైక్ ఎగ్జామ్ క్లియర్ చేయలేమేమో అనే అపోహతోని అక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం, అండ్ ఇంకొంతమంది ఎగ్జామ్ హాల్ లోపల చేసే మిస్టేక్స్ వల్ల. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే కూడా కట్ థ్రోట్ కాంపిటీషన్ ఎప్పుడైనా కూడా ఇట్ విల్ బీ అరౌండ్ 500 to 600. అంటే నిజంగా వీళ్ళు అన్ని విధాలుగా ప్రాపర్గా రాస్తున్నారు అనేది 500 to 600 మందికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అది మైండ్లో దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ స్ట్రైవ్ టు బీ అండర్ దిస్ 500. ఇంకా డెఫినెట్లీ యూపీఎస్సీ అలా తీసుకుంటే ఇంకా కష్టపడాలి, లెస్ దెన్ 100 ర్యాంక్ కోసం కష్టపడాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. బట్ నేనేం చెప్తున్నా అంటే కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంది అనేది చెప్తున్నాను. హెవీ కాంపిటీషన్, ఎంతోమంది రాస్తున్నారు అనేది చాలా కామన్గా వింటాం మనం, ఇంతమంది అప్లై చేశారు, ఇంతమంది రాస్తున్నారు అని. బట్ ద యాక్చువల్ స్టూడెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ ద ఎగ్జామ్ అండ్ హూ ఆర్ ది కట్ థ్రోట్ కాంపిటీటర్స్ ఆర్ 1000 అనేది నా పాయింట్. ఓకే, సో యూజువల్లీ మొన్న నా ఫ్రెండ్స్ కూడా యూపీఎస్సీ రాసినప్పుడు కూడా ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే అరే ఇంతమంది రాస్తారు, అసలు నాకు జాబ్ వస్తుందా ఇది అని అండర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో వాట్ విల్ యూ గివ్ అ మెసేజ్ టు దెమ్ కి దే షుడెంట్ ఫీల్ లైక్ దిస్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఫీల్ అవుతున్నారు అంటే దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మిగతా మనం ఇందాక మాట్లాడుకున్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్ని తీసుకోవడం చూసాం కదా, వాటితో పాటు వాళ్ళకు ఉండాల్సింది courage to prepare for this exam, courage to face the exam, courage to complete the exam. అది వాళ్ళ ఎగ్జామ్ జస్ట్ నోటిఫికేషన్ చూసినప్పుడే వాళ్ళకి ఆ భయం వస్తుంది అంటే హౌ ఆర్ దే గోయింగ్ టు సెయిల్ త్రూ ద ప్రిపరేషన్, హౌ ఆర్ దే గోయింగ్ టు సెయిల్ త్రూ ద ఎగ్జామ్ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెక్టిక్. దానికి రెడీ లేకుండా స్టార్టింగే వాళ్ళు అండర్మైన్ చేసుకుంటే దే ఆర్ నాట్ సూటబుల్. ఐ సజెస్ట్ దెమ్ నాట్ టు ఎంటర్ దిస్ ప్రిపరేషన్. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, సో మీరు స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు?
Yeah, so my message to all the students who are giving mains, firstly and most importantly, మీరు ఒక గోల్తోని ఒక అంబిషన్తోని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఆ గోల్ని ఆ అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకునే టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు చేయాల్సింది హౌ బెస్ట్ యూ క్యాన్ బీ టు అచీవ్ దట్ గోల్. సో బీ యోర్ బెస్ట్, డూ యోర్ బెస్ట్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్, డ్యూరింగ్ ద రివిజన్, డ్యూరింగ్ ద ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. సో ఇన్ని ఇయర్స్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని ఇంకొంచెం పెంచండి. ఇంకొన్ని ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ అవర్స్ ఈ టైంలో మీరు పెట్టాలి. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ టైం పెట్టాలి. అలా పెట్టండి, యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ వెరీ వెరీ సూన్. ఓకే, సో ఐ వాంటెడ్ టు ఆస్క్ లైక్ అ పర్సనల్ క్వశ్చన్. సో మీరు ఇలా డాక్టర్ తీసుకొని మళ్ళీ ఇందులోకి వచ్చారు కదా యూపీఎస్సీకి. సో హూ వాజ్ యోర్ ఇన్స్పిరేషన్? మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై ఓన్ సెల్ఫ్. ఓకే ఓకే. అంటే నేను ఎప్పుడు ఇప్పుడు మనం ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి తీసుకుంటామంటే వెన్ వీ లెర్న్ సమ్ థింగ్స్ ఫ్రమ్ సమ్ పీపుల్, ఎస్ అగ్రీ, ఓన్లీ వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. సో నేను నన్ను ఒకసారి క్వశ్చన్ చేసుకున్నాను, వై కాంట్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ వాట్ ఐ వాజ్ బిఫోర్. ఓకే, అలా నన్ను నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటేనే ఇంకా బెస్ట్ అవ్వాలి అనుకుంటాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రోల్ మోడల్. ఇలా చెప్పడం చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ నేను వీళ్ళలాగే అవ్వాలి అనుకుంటే మేబీ నా జోన్ నారో అయిపోవచ్చు. నన్ను నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నేను ఏదో ఒక రోజు వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అనే థాట్ నా మైండ్లో ఉంటుంది. కాబట్టి ఐ విల్ వర్క్ హార్డ్ ఎవ్రీ సింగిల్ డే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ ఇన్ఫర్మేషన్. So thank you so much. Yeah. Guys, if you have any questions, please do comment down. Thank you so much.